నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిస్సిరి. విడుదల రజని భర్తపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఏంటి? సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు జై భారత్ నేషనల్ పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ చిరంజీవి నాయక్ గారు. నమస్కారం సార్. నమస్తే అండి, జై భారత్. సార్, ఇప్పుడు చూస్తుంటే విడుదల రజని గారి భర్త పైన కేసు నమోదు చేశారు. ఇంకా అరెస్ట్ తప్పదని చెప్పేసి వార్తలు అయితే వస్తున్నాయి. ఎందుకు కేసు నమోదు చేశారు? అసలు అరెస్ట్ ఎందుకు చేయబోతున్నారు? అంటే ఆంధ్రప్రదేశ్లో అండి యాంటీనో సోషల్ ఎలిమెంట్స్ పర్టికులర్లీ ప్రజాప్రతినిధుల కుటుంబాల నుంచి ఎక్కువ మంది వస్తున్నారు. ఇప్పుడు మీరు చూడండి, విడతల రజని మంత్రి ఉంటే న్యూస్లో ఆవిడ ఉండాలి. ఆవిడ పదవిని అడ్డం పెట్టుకుని వాళ్ళ భర్త రాజకీయాలకు పాటుపడుతూ ఉంటాడు. ఇప్పుడు ఎవరైతే అక్కడ దళితుడి మీద దాడి చెయ్యకపోగా దాడి చేసిన వాళ్ళని విడిపించమని బెదిరించడం ఏంటి? అసలు దాడి చేసిన వాళ్ళని కైనా పనిష్ చేయాలి కదా. పనిష్ చేయకుండా ఇన్ రిటర్న్ దాడి చేసిన వాళ్ళని రిలీజ్ చేయమని పోలీసుల మీద ఒత్తిడి తీసుకొస్తాడంటే అసలు అతను ఎవరు? పోలీసులు ఎందుకు ఉపేక్షిస్తున్నారు ఆయన్ని? ఆయన మంత్రి భర్త, అంతే. ఈజ్ ఎ కామన్ మ్యాన్. మంత్రి కూడా కాదు. తప్పు చేస్తే మంత్రి అయితే ఏంటి? ఈక్వాలిటీ బిఫోర్ లా అయితే మంత్రి అయినా ఒకటే, ఈక్వాలిటీ లా చట్టం ముందు. మంత్రికి ఒక రూల్, సామాన్య మానవుడికి ఇంకో రూల్ ఉండదు కదా. అందరికి ఒకటే రూల్ వర్తిస్తుంది కదా. తప్పు చేసిన వాళ్ళు పనిష్ చేయాలా. అలాంటిది పోగా ఈ పోలీస్ వ్యవస్థ ఏంటో రాజకీయ నాయకులు ఒత్తిళ్లకు లొంగి ఈ రకంగా పనిచేయడం ఏంటి అసలు? మంత్రి భర్త అయితే ఎవరికి ఎక్కువ అండి? మంత్రి వాళ్ళ కుటుంబానికి ఎక్కువ, సమాజానికి కాదు కదా. అంటే మంత్రి మాత్రమే మంత్రి, వీళ్ళందరూ కూడా సేమ్ అదే ఓటు హక్కు ఉంటుంది, అదే నార్మల్ కామన్ మ్యాన్ గా. ఇప్పుడు ఈ ప్రాంతీయ పార్టీలు పర్టికులర్లీ ఈ స్వలాభాలతో, వ్యాపారాలతో రాజకీయాన్ని వ్యాపారంగా మార్చిన అధికారంలో కొన్ని రోజులు ఇలాంటి అకృత్యాలే జరుగుతాయి. కామన్ మ్యాన్కి ప్రొటెక్షన్ ఉండదు. కానీ ఎమ్మెల్యే, మంత్రులు, వాళ్ళకు ముఖ్యమంత్రి వాళ్ళ కుటుంబానికి మాత్రము ప్రైవేట్ గవర్నమెంట్ సెక్యూరిటీని సొంతానికి వాడుకుంటారు వీళ్ళు. ఇప్పుడు ఒక విడుదల రజని గారనే కాదండి, ఇప్పుడు మీరు వినుకుంటా చూసుకోండి, ఎమ్మెల్యే కొడుకుకి సెక్యూరిటీ ఉంటుంది. అది ప్రైవేట్ సైన్యమా లేకపోతే గవర్నమెంట్ సెక్యూరిటీ నాకు అర్థం కాల చూస్తే. అంటే వాళ్ళ కారు మీద వినుకొండ ఎమ్మెల్యేని రాసుకున్నాడు. అరే నాయన, నువ్వు కాదు ఎమ్మెల్యే, మీ నాయన ఎమ్మెల్యే, నువ్వు ఎలా రాసుకుంటావు ఎమ్మెల్యే అనేసి. అసలు ఈ ఏజెన్సీస్, ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్, పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? ఇప్పుడు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇంప్లిమెంటేషన్, ఎలక్షన్ వాళ్ళు ఈసీ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ నేమ్ ప్లేట్ మీద అలా ఉండొచ్చు? అసలు ఉండొద్దు కదా. అదే కదా. ఎలా రాసుకుంటే ఎమ్మెల్యే కొడుకు అయితే ఎవరికి ఎక్కువ అండి? ఎమ్మెల్యేకి ఎక్కువ, సామాన్య ప్రజానికని కాదు కదా. అలాంటి స్టిక్కర్స్ ఎందుకు ఉంచుకుంటారు? ఇది రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఇలాంటి అకృత్యాలు పెరిగిపోతున్నాయండి. కుటుంబ సభ్యులేమో రాజకీయాల్లో మభ్యపెట్టి, ఓటర్లను మభ్యపెట్టి గెలిచిన తర్వాత కుటుంబంలో ఉన్న అందరూ ప్రజాప్రతినిధులుగానే చలామణి అవుతుంటారు, పెత్తనాలు చేస్తూ ఉంటారు. వాళ్ళ కింద రాను నియోజకవర్గం మొత్తం నలిగిపోతూ ఉంటుంది. ఇన్ కేసు అతను వాళ్ళ కుటుంబం నుంచి ఎవరైనా మంత్రి అయితే ఇంకా జిల్లా మొత్తం వాళ్ళకి ఆ కుటుంబం కింద నలిగిపోతూ ఉంటుంది. వాళ్ళ అరాచకాల మీద, వాళ్ళ ఇల్లీగల్ మైనింగ్ మీద, ల్యాండ్ మాఫియా మీద, శాండ్ మాఫియా మీద, తర్వాత మద్యం వ్యాపారం మీద కుటుంబం చేతుల్లోకి జిల్లా వెళ్ళిపోతుంది పొరపాటున వాళ్ళు మంత్రులు అయితే కానీ. ఈ ఒక చిలకలూరుపేట లేకపోతే విడుదల రజని గారు గుంటూరు వెస్ట్ అక్కడే కాదండి, రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి కల్చర్ ఎక్కువ ఉంది. అంటే ఎస్సీల మీద, ఎస్సీ ఎస్టీల మీద ఎందుకు ఈ రకంగా ఈ ప్రభుత్వం ఇట్లా చేస్తుందంటారు? పాపం అండి. అంటే ఆ సెక్షన్ మీద దాడి చేస్తే నోరెత్తి మాట్లాడేదానికి ఎవరు ఉంటారు కదా. వాళ్ళకు కూడా అంతా ఎకనామికల్లీ స్ట్రాంగ్ కాదు కదా వాళ్ళు. ఆ కమ్యూనిటీలో యూనిటీ కూడా ఉండదు కదా. ఆ కమ్యూనిటీలో యూనిటీ ఉంటే ఇంకోలా ఉంటుంది. యూనిటీ ఉండదు. చిన్న కుటుంబాలు, ఆర్థిక స్తోమత లేని కుటుంబాలు దాడి చేసిన ఎవరు పట్టించుకోరు కదా. వాళ్ళు వెళ్ళి మా మీద దాడి జరిగిందని కేసు పెడదామంటే పోలీసులు కూడా పాలకపక్షం సైడ్ లేకపోతే అధికారులు ఉన్న వాళ్ళ సైడ్ లేకపోతే పెత్తందారుల సైడ్ నిలబడే పరిస్థితి వచ్చేసింది కదా. అంటే ఇక్కడ చూస్తుంటే ఏది మేము ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మేము ఏం చేసినా నడుస్తుంది అన్న ఒక ధైర్యంతో ఉన్నారా మరి వాళ్ళు? అంతే కదా. ఇప్పుడు ప్రభుత్వం యొక్క దాన్ని ఏమంటారు, మిషనరీ మొత్తాన్ని అడ్డం పెట్టుకునే కదా వీళ్ళు అకృత్యాలు చేస్తూ ఉంది. ప్రభుత్వం యొక్క మిషనరీ వీళ్ళ చేతుల్లో లేకపోతే వీళ్ళు ఎవరు దేగుతారు? అసలు ఎవరిని పట్టించుకుంటారా వీళ్ళని? ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని వీళ్ళు చేసిన అట్రాసిటీస్ ఇవన్నీ. ఇప్పుడు మరి విడుదల రజని గారి భర్త పైన ఇప్పుడు కేసు నమోదు చేశారంటే మరి అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా లేవంటారా? అరెస్ట్ ఎలా చేస్తారండి? మంత్రి భర్త కదా. మంత్రి భర్త అయితే పోలీసులకి ఆయన చేసిన తప్పు కనపడదు, మంత్రి భర్తగానే కనిపిస్తాడు వాళ్ళకి. సో పోలీసులు మంత్రి భర్తను అరెస్ట్ చేసేంత ధైర్య సాహసాలు పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది ఆంధ్రప్రదేశ్ లో. తప్పు చర్యలు కదా వాళ్ళు చేసేవన్నీ కూడా తప్పు కదా, చట్టానికి విరుద్ధంగా చేస్తున్నారు కదా. చట్ట విరుద్ధం అని మీరు నేను ఇక్కడ కూర్చొని డిస్కస్ చేస్తే సరిపోదు కదా. పోలీసులుగా ఆ జ్ఞానం ఉండాలి కదా. అక్కడ చేసిన తప్పు ఇతను అరెస్ట్ చేయాలని వాళ్ళకు ఉండాలి కదా.
అంటే ఇట్లాంటి హత్యలు ఇంకా కొనసాగుతూనే ఉంటాయి అంటారా? ఇట్లాంటి హత్యలు చేసిన వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళ నాయకులు ఇంకా మనం కొనసాగుతుంటారా? ఇందాక మాట్లాడుకున్నట్టు అనంతబాబు ఇన్సిడెంట్స్ ఇలాంటివి కోకొల్లలు కదా ఆంధ్రప్రదేశ్ లో. రైట్ ఫ్రమ్ డే 1 జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి దళితుల దగ్గర నుంచి దళితుల మీద అట్రాసిటీస్ పెరిగినాయి. దళితులకు వాడాల్సిన కార్పొరేషన్ ఫండ్స్ అన్ని అమ్మఒడికి తరలించేశారు. దళితులకు జరగాల్సిన సంక్షేమం అంతా ఆయన ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ని, ఓట్ బ్యాంక్ ని పెంపొందించుకునేదానికే దళితులకి ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ ఫండ్స్ అన్ని వాడేశారు. సో ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అత్యంత నిరాధారణకు, అత్యంత నెగ్లిజెన్సీకి గురైన వర్గం ఏదైనా ఉందంటే ఎస్సీ ఎస్టీలు. కానీ ఆ ముఖ్యమంత్రి మీటింగ్లో మాట్లాడతా నా ఎస్సీలు నా ఎస్టీలు అంటుంటాడు ఆయన. ఒక పక్కేమో వాళ్ళ దగ్గర ఉన్న చిన్నపాటి కార్పొరేషన్ ఫండ్స్ అని దొబ్బేశాడు, ఇంకో పక్కేమో నా ఎస్సీలు నా ఎస్టీలు అంటారు. ఈ వర్గాలు కూడా మా జగన్ అంటున్నాడు. ఈ జగన్ చేసిన మోసాల్ని ఈ వర్గాలు ఎప్పుడు గ్రహిస్తాయో నాకు అర్థం కావట్లా. అంటే జనాలు నమ్ముతున్నారా? ఇంకా నమ్ముతున్నారు, చాలా బలంగా నమ్ముతున్నారు ఈ సెక్షన్. నేను ఫీల్డ్ లో తిరుగుతున్నప్పుడు మా జగన్ ఒరే నాయన మీ కార్పొరేషన్ డబ్బులు మొత్తం దొబ్బుకెళ్ళి అమ్మఒడికి ఇచ్చేసాడని వీళ్ళకి అర్థం కావట్లా. ఓకే, అంటే ఈసారి కూడా అంటే వాళ్ళ సైడ్ నుంచి మంచి సపోర్ట్ ఉందంటారు జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళకి ఏమాత్రం కాన్షియస్నెస్ ఉండే ఈ వర్గాల్లో ఎప్పుడైతే డాక్టర్ సుధాకర్ మీద దాడి జరిగిందో దళితులందరూ రోడ్డు మీదకి వచ్చి రోడ్లని స్తంభింపజేయాల్సింది, అది చేయలేదు. ఎప్పుడైతే అనంతబాబు ఒక దళిత యువకుడిని తన డ్రైవర్ని మర్డర్ చేసి డోర్ డెలివరీ చేశారో అప్పుడే రోడ్లని నిర్బంధించాల్సింది, జగన్మోహన్ రెడ్డి గద్దె దిగేలా చేయాల్సింది, చేయలా. సో దళితుల మీద ఇలాంటి దాడులు, ఇలాంటి అట్రాసిటీలు జరుగుతున్నప్పుడు దళితుల్లో యూనిటీ రాకపోగా జగన్కి భజన చేసే బ్యాచ్ పెరిగిపోయింది. ఇంకా అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పక్కన చూసుకుంటే మంత్రులు కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. సో వాళ్ళు అనుకోవడం అంటే మాది మాత్రమే గొప్ప, మిగతాదంతా తక్కువ అని చెప్పేసి వాళ్ళు అనుకోవడం వల్ల ఇలా జరుగుతుందంటారా? అంటే ఒకటండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ప్రధానంగా సలహాదారుడు కానివ్వండి, కీ పొజిషన్ లో ఉన్న మంత్రులు మొత్తం ఒక సామాజిక వర్గం వాళ్ళు ఉంటారు. మిగిలిన వాళ్ళు ఎన్నో రబ్బర్ స్టాంపుల్లో వాడుతున్నారా, అంతే తప్ప ఏం లేదు అక్కడ. అది ఈ వర్గాలకు అర్థం కావట్లా. ఈ వర్గాల్లో ఉన్న చిన్నపాటి ఎవరైతే మంత్రులు గానో లేకపోతే ఎమ్మెల్యేలుగా ఉన్నారో, నేను ఎమ్మెల్యే అయితే చాలు, నా వర్గం ఎట్లా పోతే నాకెందుకు, నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మంత్రి అయితే చాలు, నా వర్గం ఎటుపోతే నాకెందుకు, ఈ వైసీపీ గవర్నమెంట్ నా వర్గాల మీద ఎలా దాడి చేస్తే నాకెందుకు, ఈ వైసీపీ ప్రభుత్వం నా వర్గాలకి రావాల్సిన కార్పొరేషన్ డబ్బులు నా వర్గానికి చెందకుండా అమ్మఒడికి వాడుకుంటే నాకెందుకు, ఈ నాసిరకం మద్యం పాలసీతో నా వర్గం వాళ్ళు తాగి ఎట్లా చనిపోతే నాకెందుకు, వాళ్ళ ఆరోగ్యాలు ఎట్లా పాడైపోతే నాకెందుకు అనే దయనీయమైన స్థితిలో ఈ వర్గాల నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఉన్నన్ని రోజులు ఈ వర్గాలు బాగుపడవు. ఈ వర్గాల్లో చైతన్యం రాకుండా జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు ఇంకా పెరుగుతూనే ఉంటారు సొసైటీలో, వైసీపీ లాంటి పార్టీలు పెరుగుతూనే ఉంటాయి. అంటే ఇప్పుడు దీనికి అయితే ఒక అడ్డు అంటూ ఏది లేదంటారా ఇప్పటివరకు? ఇక్కడ మనము ప్రధానంగా చేంజ్ తీసుకురావాల్సింది ఎలక్షన్ ప్రాసెస్ లో ఓటేసే విధానంలో మార్పు రావాలి. ప్రలోభాలకు లొంగకుండా ఓటేయండి. ఇప్పుడు నేను కాన్స్టిట్యున్సీలో తిరుగుతున్నప్పుడు డబ్బు పెడతారా మీరు, వాళ్ళని తట్టుకోగలరా? ఇప్పుడు మీరు నమ్ముతారు లేదు, వినుకొండ నియోజకవర్గంలో టీడీపీ వైసీపీ వాళ్ళు ఇద్దరు, మీరు నమ్మరు, నా నోటీస్కి వచ్చిన అంశము, ఒక్కొక్కళ్ళు 150 కోట్ల రూపాయల డబ్బులు తన దగ్గర వాళ్ళ ఇద్దరి దగ్గర పెట్టుకొని ఎలక్షన్కి రెడీ అవుతున్నారు. ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే ఈసీ ప్రిస్క్రైబ్డ్ లిమిట్ వచ్చేసి 38 to 40 lakhs. 38 to 40 lakhs రూపీస్తో చేయాల్సిన ఎన్నికల్ని 150+ కోట్ల రూపాయల డబ్బులు ఎందుకు మీకు పంచిపెట్టడానికి అంటారా? మరి నాకు ఈరోజు పొద్దున ఒక ఫోన్ కాల్ వచ్చిందండి కాన్ఫరెన్స్. అన్న నువ్వు వస్తున్నావు, నెక్స్ట్ సండే మీటింగ్కి వస్తున్నావు కదా, నువ్వు వచ్చే టైంకి ఇక్కడ కనీసం బిర్యానీ ప్రొవైడ్ చేయను, వెజ్ బిర్యానీ అయినా ప్రొవైడ్ చేయని అడుగుతున్నాడు అతను నాతో వచ్చే జనాలకి. అరే బిర్యానీ పొట్లాల్లో రాజకీయాలు చేసే పార్టీలు వేరే ఉన్నాయి, వాళ్ళ దగ్గరికి వెళ్ళమనండి. నా మీటింగ్కి వచ్చే వాళ్ళకి నేను అలాంటి ప్రలోభాలతో వాళ్ళని నేను మీటింగ్కి తీసుకురానని చెప్పాను. నేను 150 కోట్ల రూపాయలతో ఎన్నికలు చేసేదానికి సిద్ధపడ్డారు వినుకొండలో వీళ్ళు. నాట్ ఓన్లీ వినుకొండ, అక్రాస్ స్టేట్ 175 కాన్స్టిట్యున్సీల్లో వైసీపీ టీడీపీ వాళ్ళు ఇద్దరు చేస్తున్న ప్రక్రియ ఏంటంటే యావరేజ్గా ఒక నియోజకవర్గానికి 100 కోట్ల రూపాయలతో ఎన్నికలు చేస్తున్నారు వీళ్ళు. 100 కోట్ల రూపాయలతో ఇన్ఫ్లుయెన్స్ చేసేసి ప్రలోభాలకు లోబరిచి జనాల్ని, ఓటర్లని ఓట్లు వేయించుకుందని సిద్ధపడిపోయారు వీళ్ళు. అందుకని మాలాంటి నిజాయితీతో కూడుకున్న పార్టీలు, మాలాంటి నిజాయితీ గుడ్ ఇంటెన్షన్ ఉన్న పీపుల్ వెళ్ళి రాజకీయాలు అంత ఈజీ కాదు. ఇప్పుడు తట్టుకోలేరంటారు. 100 కోట్లు అంటే ఏంటి, చిన్న మాటలు అండి అవి. అవి ఎక్కడి నుంచి వస్తాయి? వీళ్ళంటే అక్రమంగా సంపాదించుకున్నారు. వీళ్ళు అక్రమంగా సంపాదించుకున్న డబ్బుతో వీళ్ళు ఏదన్నా చేయగలరు. వీళ్ళకంటే ముందు వీళ్ళు ఎక్కడైతే మీటింగ్ పెడతారో వీళ్ళు వెళ్ళేదానికంటే ముందు వీళ్ళ బిర్యానీ పొట్లాలు వెళ్ళిపోతున్నాయి, వీళ్ళ మందు బాటిల్స్ వెళ్ళిపోతున్నాయి, వీళ్ళ చీరలు వెళ్ళిపోతున్నాయి, వీళ్ళ మిక్సీలు వెళ్ళిపోతున్నాయి పంచేదానికి జనాలకు అక్కడ.
సో జనాలు మీకు ఎందుకు ఫ్రీగా ఇస్తున్నారో అర్థం చేసుకోండి. అది కూడా ఎన్నికల టైంలోనే ఇస్తారు మీకు. తర్వాత మీ ముఖాలు కూడా చూడరు. మీ ఊరు పొలిమేర దగ్గరకు కూడా రాదు ఈ లీడర్స్. ఇప్పుడు ఈ ప్రలోభాలతో గెలిచి ఉన్న ఎమ్మెల్యే, ఆ ఎమ్మెల్యే ఒక మహిళ వెళ్ళి ఒక పని కోసం వెళ్తే నువ్వు నాకేమైనా ఓటు ఊరికేసావా? తీసుకున్నావు కదా, నువ్వు డబ్బు తీసుకున్నావు, నీ మొగుడు మందు తాగాడు, నువ్వు కూడా నా దగ్గర చీర జాకెట్లు తీసుకున్నావు, నువ్వు ఊరకు డబ్బులు వేసినావు, నువ్వు ఊరు కోటేసినట్టు అడుగుతున్నావేంటి అని ఎమ్మెల్యే నిస్సిగ్గుగా మహిళను పట్టుకుని అడిగాడంట. ఆ మహిళ ఎదురు తిరగడం మొదలయ్యేసరికి లేదమ్మా నా ఇంటెన్షన్ అది కాదు, రాంగ్ ఇంటెన్షన్ కాదు అనేసి ఆమెను సముదాయించే ప్రయత్నం చేయబోయాడంటే ఎమ్మెల్యే. రైట్. సో విడుదల రజని గారు ఆవిడ చిలకలూరుపేటలో గెలిచేదానికి బుల్లెట్స్ యువకులందరికీ బుల్లెట్ ఇచ్చి ప్రచారం చేయించుకుంది. ఆ బుల్లెట్ డబ్బులు మొత్తం ఈవిడే కట్టింది 2019 ఎన్నికల్లో. ఇప్పుడు గుంటూరు వెస్ట్లో బుల్లెట్స్ కొంటున్నారా, కార్లు కొంటున్నారా చూడాలి మనము. ఈసీ వారు ఇది కూడా గ్రహించాలి. బల్క్లో బుల్లెట్స్ కానీ, బైక్స్ కానీ, కార్లు కానీ బుక్ చేస్తే వాటిని ఇమ్మీడియట్గా ఆపే ప్రయత్నం కూడా ఎలక్షన్ కమిషన్ వారు చేయాలా. ఇలాంటి బల్క్లో కొనేసి కార్యకర్తలకు ఇచ్చేసి వాళ్ళని ప్రలోభాల్లోకి నెట్టేసి వాళ్ళ ద్వారా ఎలక్షన్ చేయించే ప్రయత్నం చేస్తున్నారు. బల్క్లో బుక్ అయ్యే బైక్స్ కానివ్వండి, లేకపోతే వెహికల్స్ ఏవైనా కానివ్వండి, ఫర్ దట్ మ్యాటర్ ఎలక్షన్ ఇన్ఫ్లుయెన్స్ చేసే ఏ ప్రోడక్ట్ అన్నా కానివ్వండి, బల్క్లో బుక్ చేసే ప్రయత్నాన్ని ఇమ్మీడియట్గా ఈసీ వారు ఆపాలా. దీని మీద జిఎస్టీ డిపార్ట్మెంట్ కూడా చాలా సీరియస్గా దృష్టి పెట్టాలా. బల్క్లో బుకింగ్ ఏది ఎలక్షన్ అయ్యే వరకు ఆపేయాలి. వీటిని ఆపకపోతే వీళ్ళు ప్రలోభాలతో ఎన్నికలు చేస్తారు. మళ్ళీ వీళ్ళు గెలిచిన తర్వాత జనాలు నెత్తి తొక్కుతారు. వీళ్ళు దళితుల మీద అట్రాసిటీస్ పెరుగుతాయి. ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ డబ్బులన్నీ డైవర్ట్ అయిపోతాయి. బీసీ సామాజిక వర్గం అభివృద్ధి చెందదు. సామాన్య మానవుడికి పరిపాలన అంటే ఏంటో తెలియకుండా చేస్తారు వీళ్ళు. ప్రజానీకాన్ని భయాందోళనలో నెట్టేస్తారు వీళ్ళు. సో ఇక్కడ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కూడా బల్క్లో బుక్ అయ్యే ప్రతి దాని మీద చాలా ఇంటెన్స్గా స్క్రూటినీ చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే వీళ్ళు బుల్లెట్లు ఇచ్చి ఎలక్షన్ చేస్తారు, బుల్లెట్లు కొనిచ్చి కార్యకర్తలకు ఎలక్షనీరింగ్ చేస్తారు వీళ్ళు. రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.